ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరుగుతుందని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం 8 మంది ప్రాణాలను బలి చేసిందని చెప్పేసి కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగిందండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఎస్ఎల్బీసీకి సంబంధించి ఆ పనిచేసే ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నట్టుగా నివేదికలు ఉన్నా కూడా 8 మంది ప్రాణాలని బలి తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇరిగేషన్లో జరిగినటువంటి ప్రతి ఒక్క దుర్ఘటన పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ ప్రభుత్వానికి సవాలు చేయడం జరిగింది. మరి కేటీఆర్ చేసినటువంటి ఈ సవాలుని నేను అభినందిస్తున్నాను. మరి ప్రభుత్వానికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ప్రతి ఒక్క ఈ దుర్ఘటన పైన విచారణ జరిపించాలని నేను కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగస.